హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గంగాధర్ మ్యాథ్స్ క్లాస్ రూమ్. ఫ్రెండ్స్, ఈరోజు క్వాడ్రిలేటర్లోని పార్ట్ అయినటువంటి రెక్టాంగిల్, రాంబస్ అండ్ స్క్వేర్ కోసం డిస్కస్ చేద్దాము. సో ఇవి ప్యారలగ్రామ్ నుంచి ఏ విధంగా ఫామ్ అవుతాయో ఈరోజు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్ us స్టార్ట్ ద టాపిక్. చూడండి, ఇది ఏబిసిడి ప్యారలగ్రామ్ అండి. ఏబిసిడి ప్యారలగ్రామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వన్ యాంగిల్, ఏదో ఒక యాంగిల్ 90 అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను యాంగిల్ ఏ 90 అయింది అనుకుందాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ అండి. ఇప్పుడు ఇది 90 అయితే యాంగిల్ బి ఏమవ్వాలండి? ఖచ్చితంగా 90 అవ్వాలి. ఎందుకంటే మనకి చూడండి, parallelogram the sum of the adjacent angles is 180 degree అని చెప్పాం కదండి. ఈ రెండు కలిపితే 180 అని చెప్పాం మనం. మరి యాంగిల్ ఏ ఒకవేళ 90 అయితే మరి ఇది ఏమవ్వాలండి? ఖచ్చితంగా 90 అవ్వాలి. రూల్ ఏంటి మనకి? ఏమని చెప్పుకున్నాం మనం? సమ్ ఆఫ్ ది adjacent angles is 180 డిగ్రీ అని చెప్పుకున్నాం కదండి. ఈ రెండు 180 డిగ్రీ అని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు 90 అయిపోతే ఇదేమవ్వాలా? ఇది కూడా 90 అవ్వాలి. రూల్ అంతే. సో మరి ఇది 90 అయితే ఈ యాంగిల్ సి ఏమవ్వాలండి? ఇది కూడా 90 అవ్వాలండి. అయిపోతుంది. సో ఇది 90 అయితే ఇది కూడా ఏమవుతుందండి? 90 అయిపోతుందండి. చూడండి, ఇక్కడ ఏమవుతుందండి? ఒక యాంగిల్ 90 డిగ్రీ అయితే రిమైనింగ్ యాంగిల్స్ ఆటోమేటికల్లీ విల్ బికమ్ 90 డిగ్రీ. దెన్ ఇట్ విల్ బి చేంజ్ యాజ్ చూడండి, 90 డిగ్రీ అయితే లైన్ సెగ్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? పెర్పెండిక్యులర్ గా ఉంటాయి కదండి. రైట్. సో ఇట్ విల్ బికమ్ ఆటోమేటికల్లీ యాజ్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ కింద మారిపోతుంది. ఓకే, రైట్. అంటే ఇఫ్ in a parallelogram, if one angle is 90 degree, that will become rectangle. సో parallelogram నుంచి రెక్టాంగిల్ అనేటువంటిది ఈ విధంగా టర్న్ అవుతుంది. ఒక parallelogram లో ఒక యాంగిల్ 90 అయితే ఆ parallelogram రెక్టాంగిల్ అయిపోతుంది. రైట్, రెక్టాంగిల్. రైట్. So rectangle satisfied all properties of parallelogram. Parallelogram కి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అన్ని కూడా రెక్టాంగిల్ సాటిస్ఫై చేస్తుందండి. అంటే ఏంటి? parallelogram లో ఏమని చెప్పుకున్నాం మనం? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, సమ్ ఆఫ్ ది adjacent angles is 180 degree and diagonals are bisect each other అని చెప్పుకున్నాం కదండి. ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా ఇది హోల్డ్ అవుతుందండి. సో దీనికి ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఏమొస్తుంది అంటే దీనికి ఎక్స్ట్రా అంటే ప్యారలెలోగ్రామ్ ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా రెక్టాంగిల్ హోల్డ్ చేస్తుందండి. సో దీనికి వచ్చిన ఎక్స్ట్రా ప్రాపర్టీ ఏంటంటే డయాగనల్స్ ఆర్ ఈక్వల్ ఏసీ అండ్ బిడి ఆర్ ఈక్వల్. దీనికి ఎక్స్ట్రా ప్రాపర్టీ ఏంటంటే డయాగనల్స్ ఆర్ ఈక్వల్. సో దిస్ ఇస్ అబౌట్ ద రెక్టాంగిల్. రైట్. సి నెక్స్ట్ రాంబస్ అండి. నెక్స్ట్ ఏంటండి? రాంబస్. చూడు, ఏబిసిడి ప్యారలెలోగ్రామ్. ఓకే, రైట్. చూడు, ప్యారలెలోగ్రామ్ లోని ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని చెప్పాను నేను. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అండి. ఈ రెండు సైడ్స్ ఈక్వల్. ప్యారలెలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఇఫ్ టూ adjacent సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఈ రెండు adjacent సైడ్స్ ఈక్వల్ అవుతే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. యాక్చువల్ గా ప్యారలెలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయండి. 5 సెంటీమీటర్, ఇది 4 సెంటీమీటర్, 5 సెంటీమీటర్, 4 సెంటీమీటర్. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ప్యారలెలోగ్రామ్ లో. సో నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఇప్పుడు టూ adjacent సైడ్స్ ఈక్వల్ అయితే ఇది 5 ఉందండి, ఇది కూడా 5 అయితే మరి ఇదేమవ్వాలండి? మరి ఇది కూడా 5 అయిపోతుందండి. ఎందుకని? ప్యారలెలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదండి. ఇక్కడ ఏమైంది? ఇప్పుడు ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అయిపోయింది. ఎప్పుడైతే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అయిపోయిందో ఈ ప్యారలెలోగ్రామ్ ఏమైపోతుంది? ఇది రాంబస్ అయిపోతుంది. ఏమైతుందండి? రాంబస్ అయిపోతుంది. రాంబస్ అయిపోతుంది.
Okay, so in a parallelogram, if two adjacent sides are equal, then it will become rhombus. Okay, rhombus satisfied all properties of parallelogram. అంటే parallelogram నుంచి మనం రెక్టాంగిల్ అంటే కొంచెం ప్రాపర్టీ చేంజ్ అవ్వడం వల్ల రెక్టాంగిల్ అవుతుంది, చిన్న ప్రాపర్టీ చేంజ్ అవ్వడం వల్ల రాంబస్ అవుతుంది. ఇప్పుడు రాంబస్, సో రాంబస్ సాటిస్ఫైడ్ ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ parallelogram. సో ఎక్స్ట్రా మనకి రాంబస్ కి ఏమవుతుందంటే మనకి ఒక ఎక్స్ట్రా ప్రాపర్టీ వస్తుందండి. సో మనకి అంటే ఈ రాంబస్ కి స్క్వేర్ కి చిన్న డిఫరెన్స్ తెలియడం కోసం ఏం చేస్తామంటే మనం రాంబస్ ఎలా ఉన్నా రాంబసే కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ డిఫరెన్స్ అంటే స్క్వేర్ కి రాంబస్ ఉన్న డిఫరెన్స్ తెలియడం కోసం దీన్ని ఎలా రాస్తామంటే మనం ఈ విధంగా రాస్తూ ఉంటాం రాంబస్ ని. ఇప్పుడు ఈ విధంగా రాస్తాం అంతే, రైట్. సో దిస్ ఇస్ ద ఏబిసిడి రాంబస్. సో దీనికి ఎక్స్ట్రా ప్రాపర్టీ ఒక వస్తుంది చెప్పాను కదండి, అదేంటంటే డయాగనల్స్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇక్కడ డయాగనల్స్ అనేటువంటి ఒకదానికి ఒకటి పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఓకే, రైట్. సో rhombus are satisfied the properties of parallelogram, as well as you will get one more property, that is the diagonals are perpendicular to each other, right? Okay, next squaring. చూడండి స్క్వేర్ ఏ విధంగా చెప్తామండి మనం, స్క్వేర్ ఏ విధంగా చెప్తామంటే చూడండి ఇది రాంబస్ అండి, ఇది రాంబస్. ఈ రాంబస్ లోని అన్ని సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి. ఇది స్క్వేర్ అవ్వాలంటే సో సమ్ ఆఫ్ ది టూ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ 180 డిగ్రీ అని తెలుసండి మనకి. సో ఇఫ్ వన్ యాంగిల్ ఈజ్ 90 డిగ్రీ, ఇది 90 డిగ్రీ అయితే ఆటోమేటిక్ ఇది కూడా 90 అవుతుందండి, ఇది కూడా 90, దిస్ వన్ ఆల్సో 90. ఓకే, సో రాంబస్ నుంచి స్క్వేర్ అనేటువంటిది ఈ విధంగా ఫామ్ అవుతుందండి. ఓకే, సో స్క్వేర్ సాటిస్ఫైడ్ ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ rhombus. Okay, this is about the square.